నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మోంగ్లా పోర్ట్ని చైనా డెవలప్ చేయడం కోసం అంగీకరించిన తర్వాత భారతదేశం వ్యూహాల్లోనూ ఎత్తుగడల్లోనూ మార్పు వచ్చిందా? అసలు మోంగ్లా పోర్ట్ మీద చైనా కాన్సన్ట్రేషన్ గల కారణం ఏంటి? సింపుల్. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో భాగంగా వాళ్ళు భారతదేశాన్ని చుట్టుముట్టి ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, పోర్ట్ల ఆధునికీకరణ, పోర్ట్ల నిర్మాణం, ఇన్ఫ్రా నిర్మాణాలు ఇవన్నీ టేకప్ చేస్తాం. చైనా డెట్ ట్రాప్లోకి లాగుతుంది. వాళ్ళు ఎలాగూ కట్టి చావలేరు కాబట్టి వాటిని స్వాధీనం చేసుకొని నెమ్మదిగా తన సామ్రాజ్యవాద విస్తరణ అంశాన్ని అలా తెర మీదకి తీసుకొస్తుంది చైనా. ఇప్పటిదాకా జరిగింది అదే. నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కూడా కావచ్చు. ఎట్లా చూసినాయంటే చైనా తన గుత్తాధిపత్యాన్ని భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో పెంచుకోవటానికి, తద్వారా భారతదేశాన్ని సఫికేట్ చేయడానికి కోసం. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రధానమంత్రి మోదీ సెషల్స్ పర్యటనలోకి వెళ్ళాలి. ఆ వివరాల్లోకి వెళ్తే మనం ఏం చేస్తున్నామో పూర్తి స్థాయిలో తెలుస్తుంది. 1,20,000 మంది జనాభా ఉన్న ఒక చిన్న దేశం. మన దగ్గర అయితే ఒక వార్డు కౌన్సిలర్ స్థాయి అంటారు. కానీ ఆ దేశానికి ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్, ఆ పాయింట్ని బట్టి అది చిన్న దేశం, జనాభా ఇంతే ఉన్నారు, ఇలా కాదు మనం మాట్లాడాల్సింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళటం అనేది ఒక నెపం. ప్రధానమంత్రికి వెళ్ళిన దాని వెనకాల ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటో వివరిస్తారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. నమస్తే. 1,20,000 జనాభా అంటే మనకి కౌన్సిలర్లు కింద ఉండే ఆ వార్డుల్లో జనాభా కూడా 3-4 లక్షలు ఉంటారు. ఏం కార్పొరేటర్లు అనుకోవచ్చు పని. కానీ స్ట్రాటజికల్గా అటు తూర్పు ఆఫ్రికా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో అనుసంధానించేది ఇండియన్ ఓషన్తో. అండ్ దగ్గర 5-6 జలసంధుల గుండా సముద్ర రవాణా జరుగుతూ ఉంటుంది దీన్ని టచ్ చేస్తూ. చైనాకి ఎప్పటి నుంచో దీని మీద కన్ను ఉంది. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ ఐలాండ్ దేర్. కరెక్ట్. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ వాళ్ళు ఎందుకు తీసుకున్నది స్పష్టంగా మనకు అర్థమైంది. డెవలప్ చేసే నెపంతో గ్వాదర్ పోర్ట్ని తీసుకుని ఎలా భ్రష్టు పట్టించి చాలామంది అమాయక బలూచీలు అదృశ్యం వెనకాల చైనా అలా కారణం అవుతుందో, రేపొద్దున ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ మనది అలా కాదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు కూడా ఏమనుకున్నాం, వాడిది డెట్ ట్రాప్ అయితే మనది ఏంటంటే కలుపుకొని వెళ్తూ ముందుకు తీసుకెళ్ళి మనం డెవలప్ అవుతూ వాడిని డెవలప్ చేసే కార్యక్రమం పక్క దేశాన్ని. కరెక్ట్. సో మన సముద్రహారం కోసం ప్రధానమంత్రి మోదీ సముద్రగుప్తుల్లా చేస్తున్న ప్రయత్నాల గురించి వివరిస్తారా? అంటే మీరు ఆ ఒక్క వర్డ్ తప్ప మీరు మొత్తం మీరే క్షుణ్ణంగా చెప్పేశారు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కౌంటర్గా ఏదైతే మనం డైమండ్ ఆఫ్ నెక్లెస్ అని మనం ఒకటి పెట్టుకున్నామో దాంట్లో భాగంగానే మోదీ గారు వెళ్ళారు అనుకోవాలండి. అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి మోదీ గారు వెళ్ళారు కొంతమంది. దాని తర్వాత కాంగ్రెస్ లో కొంతమంది అంత చిన్న దేశానికి ఎందుకు వెళ్తారు అని చెప్పి అంటున్నారు. సో బేసికల్లీ వాళ్ళ మైండ్ సెట్ అది. చైనా అక్సై చైన్ ఎందుకు ఇచ్చారంటే గడ్డి కూడా మొలవదు కాబట్టి పర్లేదు ఇచ్చేసిన అని చెప్పి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదని. బట్ జియో పాలిటిక్స్ లో ఏంటంటే గడ్డి కూడా మొలవని ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఏంటంటే గత ప్రభుత్వాలు ఏదైతే చిన్న చూపు ఒక రకంగా వాళ్ళు చిన్నగా చూస్తూ వచ్చారో, మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఆ దేశ జనాభా ఎంత, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత అనే దానికంటే భౌగోళిక రాజకీయాలు ఆ దేశానికి ఏ రకమైన ప్రాధాన్యత ఉంది అనే దృష్ట్యా ఆయన ఒక దేశంతో సంబంధం నెలకొల్పుకుంటూ వెళ్ళడం చూసాం. సో అందులో భాగంగానే ఆయన ఏంటంటే సెషెల్లెస్ అనే దేశానికి ఇటీవల పర్యటనకు వెళ్ళారు. కానీ ఆ సెషెల్లెస్ అనేది కేవలం ఇండిపెండెంట్గానే చూడాలంటే కాదండి. ఇప్పుడు ఆయన మంత్ ఎండింగ్లో ఆయన సెషెల్లెస్కి వెళ్తే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఇండోనేషియాకి వెళ్తున్నారు. ఇండోనేషియా ఈ 2 దేశాలది కనుక మనం చూసినట్టయితే చైనా ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక స్ట్రాటజీ పెట్టిందో దానికి కౌంటర్గా మనం ఏదైతే డైమండ్ ఆఫ్ నెక్లెస్ అని పెట్టామో ఆ డైమండ్ ఆఫ్ నెక్లెస్లో ఇండోనేషియా వస్తుంది అండ్ సెషెల్లెస్ వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెషెల్లెస్, మనం ఫస్ట్ సెషెల్లెస్ మాట్లాడేసుకుని మనం ఒకసారి బంగ్లాదేశ్ది విస్తారంగా మాట్లాడుకుందాం. సెషెల్లెస్లో సెషెల్లెస్లో ఏంటంటే ఐలాండ్స్ చాలా ఉంటాయి. ఎగ్జంప్షన్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉందండి. ఆ ఐలాండ్ ఏంటంటే ఓనర్షిప్ ఏంటి అంటే సెషెల్లెస్దే. కానీ అక్కడ మిలిటరీని డెవలప్ చేసుకుని లైక్ రన్వేస్ కానివ్వండి లేకపోతే ఎక్సెట్రా డెవలప్మెంట్ చేసుకోవడానికి సెషెల్లెస్ వాళ్ళు మనకు ఐలాండ్ ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ అక్కడ ఏంటంటే మనం ఒక పోర్ట్ కానీ ఆర్ మనకి చైనా మీద ఒక కన్నేసి ఉంచడానికి మనకు ఫ్లీట్ పెట్టుకోవాలి. ఎస్, యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. మనం ఆ ఫ్లీట్ పెట్టుకోవాలి. కానీ మనం ఏంటంటే ఇంకా అంత ఎదగలేదు.
ఇప్పుడు మనకి ఏంటంటే మన దగ్గర మన ఇండియన్ ఓషన్ లో మన రీజన్ ఏదైతే ఉందో అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, టు బి ఆనెస్ట్ ఈ రీజన్ మొత్తాన్ని కాపాడుకునేంత శక్తి మన దగ్గర లేదు. అందుకే మనం చూసుకుంటే గనక నేవీలో ఇప్పుడు చాలా భారీగా మనం కార్వెటీస్ కానీ, డెస్ట్రాయర్స్ కానీ, సబ్మెరీన్స్ ఇప్పుడు ఇండక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ జరగడానికి కారణం ఏంటి అంటే మీరన్న ఎగ్జాక్ట్ పాయింట్. ఎందుకంటే మనదేంటి ఓ రకంగా మనది కోస్టల్ కంట్రీ. సో మనకి ఇలా ఉన్నప్పుడు మన నేవీ స్ట్రాంగ్ లేకపోతే ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేసేయచ్చు. సో ఇప్పుడు మనం అండ్ నేవీ బలంగా ఉండాలి అని మనం రీసెంట్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ చూసుకున్నాం. ఆ చిన్న తీర ప్రాంతాన్ని ఎలాగ వాళ్ళు మిలిటరైజ్ చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళు మోంగ్లా పోర్ట్ అందులో అలాగే తీసేసుకున్నారు. లైక్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ కమింగ్ టు మోంగ్లా పోర్ట్, అజంప్షన్ ఐలాండ్ సేషెల్లెస్ ని ఒకసారి సేషెల్లెస్ దగ్గర ఉన్న అజంప్షన్ ఐలాండ్ ఐ థింక్ మేబీ రిగార్డింగ్ దాని గురించి డిస్కషన్, అండ్ టు ఎన్ష్యూర్ సేషెల్లెస్ ఈజ్ అండర్ అవర్ అలై, ఈజ్ బీయింగ్ అవర్ అలై అని ఒక రకంగా మళ్ళీ రీట్రేట్ చేయడానికి మోదీ గారు వెళ్ళారు. కానీ మీరు ఇందాక చాలా యాప్ట్ వర్డ్ ఒకటి వాడారు, చైనాది డెట్ ట్రాప్ అని. కానీ మనం అలాంటిది చెయ్యం. మనం డెట్ ట్రాప్ కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ లో భాగంగా వెళ్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే గనక మోదీ గారు వెళ్ళినప్పుడు అంబులెన్స్లు ఇచ్చారు, వాళ్ళకి అంబులెన్స్లు ఇచ్చారు. మన యూపీ అని వాళ్ళ దాంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళ రోడ్వే వాటికి మనం కొన్నిటికి ఫండ్స్ ఇస్తున్నాం అన్నారు. లైక్ ఇలా దగ్గర 19 MOUs జరిగాయి. ఏంటా 19 MOUs మనకొచ్చే లాభం ఏమీ లేకపోగా సేషెల్లెస్ అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. సో అలాగ చేస్తూ వెళ్ళడం వల్ల ఏంటంటే గుడ్ విల్ వస్తుంది. మోదీ గారు ఎప్పుడు పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అని ఎందుకంటారంటే ప్రభుత్వాలు మారినా ఆ ప్రభుత్వాలు ఏంటంటే ప్రజలకి గనక మనలాంటి దేశాల మీద మంచి ఒపీనియన్ ఉంటే వాళ్ళు మన యాంటీ నెరేటివ్ జనాల్లో వాళ్ళు రెచ్చగొట్టలేరు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మారిషస్ లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ముయిజు అని ఆయన ఉన్నారో అక్కడ అధ్యక్షుడిగా, ఆయన యాంటీ ఇండియా దాంతోనే వచ్చినా ఇప్పుడు చూసుకుంటే ఆయన ఆ స్టాండ్ లేకపోగా ఆయనే మోదీ గారిని ఇన్వైట్ చేసి ఓ రకంగా ఆయన ఏంటంటే ఎస్ ఇండియా అవుట్ అని అన్నారు. మేము చిన్న దేశమైనా మమ్మల్ని మీరు బుల్లింగ్ చేయలేరని అవని చివరికి మోదీ గారినే పిలిచి ఇనాగ్రేషన్లు చేయిస్తున్నారు. ఎందుకు? నెంబర్ 1, మనం వాళ్ళతోని గొడవ పెట్టుకోకుండా మనం వాళ్ళ డెవలప్మెంట్కి హెల్ప్ చేయడంతో జనాలకు యాంటీ సెంటిమెంట్ డెవలప్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఆ కంట్రీస్ కూడా అవునన్నా కాదన్నా డెట్ ట్రాప్ లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో మనది ఈ లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. సో చైనాది వచ్చేసరికి కంప్లీట్ ఆపోజిట్. వాళ్ళు ఏంటంటే అప్పుల్లో పెట్టేసి ఇనేవే కొలనైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి ఒక థ్రెట్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ వేలోనే వెళ్తుంది. మన మీద ఉన్న కోపంతో వాళ్ళు ఏంటంటే చైనాకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు మోంగ్లా పోర్ట్ అన్నారు, బట్ అపార్ట్ ఫ్రమ్ మోంగ్లా పోర్ట్ వాళ్ళు ఇంకొకటి మాట్లాడింది ఏంటంటే తీస్తా రివర్ ప్రాజెక్ట్. మనం ఇది ఐ థింక్ 2 weeks బ్యాక్ కూడా మనం దిగు చర్చించుకున్నాం. తీస్తా రివర్ ఏదైతే డ్రెడ్జింగ్ కానీ దానిది ఆ ప్రాజెక్ట్ ఓవర్సీయింగ్ ఉంటుందో అది మళ్ళీ చైనా మాట్లాడేది. ఈసారి మాట్లాడేది బంగ్లాదేశ్ కాదు, చైనానే మాట్లాడేది. అది సిలిగురి కారిడార్ కి మనకు తెలిసిందే చికెన్ నెక్ ఎంత ఇంపార్టెంటో. సో అంటే ఏంటంటే చైనా ఒక రకంగా ఏమంటారు ఇన్ వాటర్ నేవీ పరంగా మోంగ్లా పోర్టు, అట్ ది సేమ్ టైం ల్యాండ్ పరంగా సిలిగురి కారిడార్ మీద కూడా కన్నేసింది. సో డౌన్ ద లేన్ ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ గాల్వాన్ అన్ఫార్చునేట్లీ. అది కానీ ఈసారి భూమి మీద ఉంటుందా లేకపోతే ఆన్ సీనా అనేది వేచి చూడాలి. లెట్స్ హోప్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ చైనా ఏంటంటే అందుకు దారి తీసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేక్ న్యూస్ చైనా రన్ చేస్తుంది. మన ఫెయిలియర్ అన్నట్టుగా చైనా కొన్ని వార్తలు ప్రచురింపచేస్తుంది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు సేషెల్లెస్ది, గాల్వాన్, మోంగ్లా దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ అండి. ఎందుకంటానంటే మోంగ్లా పోర్ట్ వార్త వచ్చిన టైంలోనే ఒక వార్త అరుణాచల్ ప్రదేశ్ నుంచి వైరల్ అయింది. అక్కడున్న లోకల్ వాళ్ళు అన్నారు, ఐ థింక్ క్యాటిల్ గ్రేసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నారంటే చైనా మన భూభాగంలోకి వచ్చేసింది, కొంత పార్ట్ ఆక్యుపై చేసేసుకుందాం. అది వైరల్ అయ్యేలోపే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కొంతమంది, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఖండించారు. ఇలాంటి వార్తలు కనుక వచ్చినట్టయితే ఏమవుతుంది, అది నిజంగా ఆక్యుపై చేసిందా చేయలేదనేది పక్కన పెడితే జనాల్లో ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది. సో చైనా ఏంటంటే మిలిటరీలీ, స్ట్రాటజికల్లీ, నరేటివ్లీ మనల్ని వీకెండ్ చేయాలని, మనల్ని కార్నర్ చేయాలని, వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే ప్రాసెస్లో ఉన్నారు. నేను దాన్ని ఇంకో భాషలో చెప్పమంటారా? రైట్. వాళ్ళంత బలమైన నెరేటివ్ ఇస్తున్నప్పుడు మనం అంతే బలమైన నెరేటివ్ని మనం బిల్డ్ చేయలేకపోతున్నాం అనే దాంట్లో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకు చేయలేకపోతున్నాం? అది యక్ష ప్రశ్న.
ఎవ్వరికి అర్థం కావట్లేదు అది. ఎందుకు చేయలేదు? In fact- ఏం మొహమాటాలు అడ్డొస్తున్నాయి మనకి? ఐ డోంట్ నో అండి నిజంగానే. అంటే సి ఐ థింక్ ఇప్పటికి మనం 2-3 months నుంచి ఇంటరాక్ట్ అవుతున్నాం. మాట్లాడుతున్నాం. ఎస్, నేను ఆల్మోస్ట్ మోదీ గారివి నెరేటివ్ బిల్డింగ్ లో మనం వెనకబడి ఉన్నాం. పవన్ శ్రేష్ఠ గారు వర్స్ట్, అసలు వీఆర్ ద వర్స్ట్ అందులో. అంటే వాడేమో అవతల పక్క దేశాల్లో వాషింగ్టన్ పోస్ట్ కొనేస్తాడు, న్యూయార్క్ టైమ్స్ ను కొనేస్తాడు. ఏం మన దగ్గర మనం చాలా దండగా మారి ఖర్చు పెడుతున్నాం కదా. Narrative building- మన narrative ఓన్ building మీడియానే లో- ఏం మాట్లాడుతోందండి. సరే ఓన్ మీడియాని వదిలేయండి, కొన్ని అట్లీస్ట్ యూ హైర్ సమ్ మీడియా హౌసెస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, యుఎస్ లో, యూరోప్ లో చేయండి. వాడు చేయగలిగింది మనం ఎందుకు దట్ ఈస్ చేయలేకపోతున్నాం? ఫార్ ఫెచ్డ్. అంటే అంత అవ్వాలి అంటే కనుక వీ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, ఎకానమిస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వెస్టర్న్ మీడియా హౌసెస్ చైనా చేసింది అంటే అది చాలా సిస్టమేటికల్లీ కొన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసింది వాటి మీద. అంటే స్ట్రెంగ్తన్ అవుతూ మనం ఇంకా వీఆర్ ఇన్ ద ప్రాసెస్. మీరు అన్నట్టుగా అది డౌన్ ద లైన్ చేయాలి. కానీ అది మనం మొదలెట్టాలంటే ఫస్ట్ మన మీడియా హౌసెస్ నుంచి మనం చేసుకోవాలి కదా. చైనా 100 years అయినప్పుడు ఇక్కడ ఉన్న ఒక జాతీయ మీడియా హౌస్ దాని ఫ్రంట్ పేజ్ వేసింది, అడ్వర్టైజ్మెంట్, కమర్షియల్ వేసింది. అండ్ చైనీస్ ఎంబసీ వాళ్ళు ఇక్కడ వ్యాసాలు రాస్తారు, యాంటీ ఇండియా అది పెట్టి, ప్రో చైనా అది పెట్టి, అండ్ మన వాళ్ళు వాటిని కవర్ చేస్తారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, రెండు కవర్ చేయాలి. ఐ విల్ యాక్సెప్ట్ దట్. మీడియా న్యూట్రాలిటీ ఉండాలి. గవర్నమెంట్ చెడుదంతా కవర్ చేసినప్పుడు మనం వెనిజువేలాలో వీఆర్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ రెస్పాండర్స్. మనం హాస్పిటల్స్ పెట్టాం అక్కడ. ఎంతమంది ఇది కవర్ చేశారండి? ఎంతమంది ఇది చూపించారు నిజానికి? వెనిజువేలా అంటే వెనిజువేలా బార్డర్ లో ఉన్న అమెరికా నిజానికి అంత చేయట్లే, బట్ మనం ఎంతో చేస్తున్నాం. కానీ అది ఎంతమంది చూపించారు? మన మీడియా హౌసెస్ ఎంతమందికి ఇప్పుడు తెలుస్తుంది? వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ కంట్రీస్ పబ్లిక్లీ, అంటే పబ్లిక్ కి తెలిసేలా. కానీ మన మీడియా హౌసెస్ అవి చూపినప్పుడు అండ్ మన గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టాలి. దే హ్యావ్ టు స్పెండ్ మనీ. ఐఎన్బి మినిస్ట్రీ ఏం నిద్రపోతుందో తెలియట్లేదు. ఫేక్ న్యూస్లు రన్ అవుతాయి. రూటర్స్, బ్లూంబర్గ్ వీళ్ళైతే ఫేక్ న్యూస్లు రన్ చేస్తారు. కానీ మన వాళ్ళు దాన్ని ఎప్పుడో ఖండిస్తారు. అంటే 1 day తర్వాత మీరు ఖండిస్తే న్యూస్ వైరల్ అయిపోయిన తర్వాత మీరు ఖండించి లాభం ఏంటి? వి నీడ్ టు హ్యావ్ ఎ మెకానిజం అండి సపరేట్ గా నెరేటివ్ బిల్డింగ్ కోసం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బి మీద సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం అంటే కుదరదు. మీరు యూ నీడ్ టు రన్ ఎ ప్యారలల్ సిస్టమ్. We need to run a parallel system. And time has come. అది వచ్చింది. ఏ భాషలో అయితే ఆ భాషలో కొద్దిగా మాట్లాడే వాళ్ళని చూడాలి, రాసే వాళ్ళని పిలిపించాలి. అండ్ నెరేటివ్ బిల్డింగ్ అక్రాస్ ద గ్లోబ్ నడవాలి. ప్రత్యేకించి యుఎస్ లో కూడా మనకు సంబంధించిన ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్ తో కూడిన వార్తా కథనాలు ప్రసారం అవ్వాలి, ప్రచురితం కావాలి. 100%. ఖతార్ లాంటి చిన్న దేశం ప్రో పాకిస్తాన్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఇంకా మనది కూడా ఇన్వెస్ట్ చేయాలి. మనం 5th largest ఎకానమీ, 4 trillion అని చెప్పుకుంటున్నప్పుడు ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు మేక్ వెస్టర్న్ మీడియా ప్రేజెస్, ఓకే మనని ప్రేజ్ చేయకపోతే పక్కన పెట్టండి, వాళ్ళు పాకిస్తాన్ పొగుడుతున్నారంటే ఎలా? అంటే అఫ్ కోర్స్ పాకిస్తాన్ కి బ్యాకింగ్ ఉంది, దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మీరు అన్నది ఏంటి అంటే నెరేటివ్ విషయంలో వీఆర్ ద వర్స్ట్ ఇప్పుడున్న దాంట్లో. సరే, కమింగ్ బ్యాక్ టు మోంగ్లా పోర్ట్ కున్న ప్రాధాన్యం ఏంటి? సెషెల్స్ లో మనం చేయబోతుంది ఏంటి? మోంగ్లా పోర్ట్ అనేది ఇప్పుడు మామూలుగా చైనా మన హంబంటోటా పోర్ట్ తీసుకుంది, కొలంబో పోర్ట్ వాళ్ళదే ఉంది శ్రీలంకలో. దాని ద్వారా ఏంటంటే మనది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏమన్నా మనము లైక్ టెస్టులు చేస్తున్నా, లేకపోతే మన న్యూక్లియర్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా, శాటిలైట్ లాంచింగ్ జరిగినా, కరెక్ట్ గా అదే టైంకి చైనాతో ఒక సర్వేయింగ్ వెజిల్ వస్తుంది వాళ్ళు స్పై చేయడానికి. మనం ఎప్పుడు మొత్తుకుంటాం శ్రీలంకతో, కానీ శ్రీలంక కూడా ఉంటుంది మేము యాంటీ ఇండియా యాక్టివిటీస్ మేము చేయనివ్వము అని వాళ్ళు చెప్తారు. బట్ సిన్స్ శ్రీలంక ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా, డెట్ ట్రాప్ లో ఉండడం వల్ల వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి, వాళ్ళు అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అది ఎందుకు జరిగింది? ఒకటి ఏంటి అంటే వాళ్ళు అక్కడ పోర్టులు కొనేయడంతో ఆ పోర్టింగ్ లో డాకింగ్ కి ఎవరు ఆపడానికి లేదు, సో వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది సదరన్ పార్ట్. దాని తర్వాత త్రూ బే ఆఫ్ బెంగాల్ వాళ్ళకి మయన్మార్ లో సిట్వే అనే ఒక పోర్ట్ చైనాకు ఉంది. ఆ విచిత్రం ఏంటంటే సిట్వే పోర్ట్ లో చైనాకి ఉంది, మనకి ఉంది, అది రెండింటికి ఉంది. సో చైనా ఏం చేస్తుందంటే మనం ఒరిస్సాలో అక్కడ మనం ఏమైనా టెస్టులు చేస్తూ ఉంటే, రీసెంట్లీ అగ్ని మిసైల్ లో మనం ఏదో టెస్ట్ చేసాం, అగ్ని 5 లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ కూడా అనుకుంటా. కరెక్ట్ గా టెస్టులు చేసేటప్పుడు కూడా సర్వేయింగ్ ఇది చైనా సర్వేయింగ్ వెసల్స్ పంపిస్తుంది. కొన్నిసార్లు వచ్చినందువల్ల మనం టెస్టులు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి, మనది ఏ డెవలప్మెంట్ జరిగినా చైనా ఒక కన్నేసి ఉంచింది. ఇప్పుడు ఏంటి అది, ఇప్పుడు మీరు చూడండి హంబంటోటా నుంచి ఇలా వెళ్తుంటే సిట్వే పోర్ట్ వస్తుంది, సిట్వే పోర్ట్ పక్కనే మనకి బంగ్లాదేశ్ వస్తుంది,
బంగ్లాదేశ్ లో మోంగ్లా పోర్ట్, ఐ థింక్ చిట్టగాంగ్ కూడా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు, బట్ చిట్టగాంగ్ ఈస్ కరెంట్లీ అండర్ బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ కూడా తీసుకున్నట్టయితే వాళ్ళు స్పైయింగ్ కి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ వాళ్ళు తీసేసుకున్నారు అంటే వాళ్ళు బలూచీలు మిస్సింగ్ అక్కడ బలుచీలు మిస్సింగ్, కొన్నిసార్లు బలుచీలు వీళ్ళని కూడా మిస్సింగ్ చేస్తున్నారు. సో బట్ గ్వాదర్ అనేది అది ఒక రకంగా మన ఫెయిల్యూర్. ఎందుకంటే గ్వాదర్ ఇట్ వాస్ సపోజ్ టు బి అండర్ అవర్ కంట్రోల్. ఒమాన్ అండర్ లో ఉండేది, ఒమాన్ మనకి ఇద్దామంటే అప్పటి పాలకులు దాన్ని ఒప్పుకోలేదు, అండ్ నౌ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. బట్ వెన్ ఇట్ కమ్స్, ఎవరు ఒప్పుకోలేదు? మన గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్స్, ఐ థింక్ అండర్ నెహ్రూనే అనుకుంటా. సో యాజ్ ఆల్వేస్ అవర్ వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ బ్లండర్స్ అది కూడా ఒక పార్ట్. గడ్డిమలవని నేలలు మేము తీసుకోము సుభాష్ తాలు చెప్పేవాళ్ళు కదా కాంగ్రెస్. సో ఇంకా బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ ఇంకొక ఇంటెలిజెంట్ బ్రెయిన్ కూడా తోడైంది, కృష్ణమేనన్ గారు అప్పట్లో ఉండేవారు. ఇంకా అంటే వాళ్ళవి చెప్పుకుంటూ పోతే గనక మనం ఇది ఇంకా నెక్స్ట్ డే కూడా ఇలాగే కూర్చోవాలి. సో అగైన్ ఇక్కడ మనకున్న చాలా బిగ్ థ్రెట్ ఇప్పుడు ఏంటంటే మోంగ్లా పోర్ట్ కనుక తీసుకున్నట్టయితే మన కాన్స్టెంట్ యాక్టివిటీస్ బెంగాల్లో వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బెంగాల్లో ఇప్పుడు స్ట్రాటజికల్లీ పోర్ట్ ఏరియా కిందనున్న బంగ్లాదేశ్కి మమతా బెనర్జీకి ఉన్న లింక్ వల్ల మమతా బెనర్జీ ఎప్పుడు పోర్ట్ ఏరియాని డెవలప్ అవ్వనివ్వలే. కానీ శుభేంద్ర అధికారి గారు వచ్చిన వెంటనే ఆయన పోర్ట్ ఏరియాని డెవలప్ చేయాలనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటి, వెన్ యూఆర్ హ్యావింగ్ చైనా ఇన్ త్రూ మంగ్లా పోర్ట్, మనం ఎంతమందిని అట్రాక్ట్ చేయగలం అనేది నెంబర్ 1 థ్రెట్. అండ్ నెంబర్ 2 థ్రెట్ ఏంటంటే వెన్ వీఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ స్ట్రెంథనింగ్ సిలిగురి కారిడార్, సిఐఎస్ఎఫ్కి ఇచ్చాం, బిఎస్ఎఫ్కి ఇచ్చాం, దాని తర్వాత ఇండియన్ ఆర్మీకి ఇచ్చాం. వీటన్నిటికీ ఇస్తున్న టైంలో సిలిగురి కారిడార్లో తీస్తా ద్వారా రావడం, అండ్ అదే ప్రాంతం ఇన్ ద సెన్స్ అదే దేశంలో ఉన్న మోంగ్లా పోర్ట్కి బంగ్లాదేశ్ రావడంతో ఏమవుతుంది అంటే వన్ వెరీ బిగ్ థ్రెట్ అపార్ట్ ఫ్రమ్ స్పైయింగ్ ఆన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ పార్ట్, మనం ఏదైతే మనం అండమాన్ అండ్ నికోబార్ లో మనం ఏదైతే డ్రెడ్జింగ్లు చేసి ఆయిల్ కనుక్కుంటున్నామో మనకు అక్కడ స్ట్రాటజికల్లీ వెరీ బిగ్ హెడేక్ మనకి రాబోతుంది. మనం ఈ అండమాన్ అండ్ నికోబార్ది మనం చర్చించుకుంటున్నప్పుడల్లా ఐ థింక్ 2-3 టైమ్స్ నేను రీట్రేట్ చేశాను, మన వాళ్ళది ఒకవేళ ఆయిల్ రిజర్వ్స్ పడినా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే మనం చెప్పే పరిస్థితిలో లేం. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడెక్కడైతే ఆయిల్ పడుతుందో అమెరికా అక్కడక్కడల్లా అది నాదని నిర్ణయిస్తోంది. ఇమాజిన్ ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ లో గనక పడింది అని తెలిసినట్టయితే యుఎస్ వాళ్తాడు గద్దా. కరెక్ట్, దే ఆర్ వాళ్ళు గద్దలు, పారాసైట్స్, కాలకేలు వాళ్ళు. సో అంటే ఇన్ కేస్ మనకు అది పడింది అని తెలిస్తే వీ హ్యావ్ టు ఫేస్ యుఎస్, వీ హ్యావ్ టు ఫేస్ చైనా. మనకి ఇప్పుడు అంత బలం లేదు, అంత బలగం లేదు, మనం ఆర్థికంగా అంత స్ట్రెంగ్త్ అయి కూడా లేం. సో ఏంటంటే మనం ఒక రకంగా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే డెంగ్ జాపింగ్, చైనా సెకండ్ పారామౌంట్ లీడర్ డెంగ్ జాపింగ్ ఏదైతే హైడ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ బైడ్ యువర్ టైం ఏదైతే డెంగ్ జాపింగ్ అన్నారో మనం ఇప్పుడు అదే చేస్తున్నాం. వీఆర్ నాట్ దాట్ పవర్ఫుల్. సో మనం ఇప్పుడు తలొగ్గే ఉంటున్నాం. ఎందుకు? సో దట్ మన స్ట్రెంగ్త్ ఏంటో మన శత్రువులకి తెలియకుండా ఉంటుంది, అండ్ ఈ టైంలో మనని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అందులో భాగంగానే ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు అజంప్షన్ ఐలాండ్ లో వీఆర్ బిల్డింగ్ ఎ రన్వే పెడుతున్నాం. దాని తర్వాత మనం అక్కడ పోర్ట్ ఏరియాలు కడుతున్నాం. సో దట్ ఏంటంటే మీరు ఏదైతే మన నేవీ స్ట్రెంగ్త్ అవ్వాలన్నారో మనం అలా నేవీ స్ట్రెంగ్త్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే వీ కెన్ సెండ్ అవర్ నేవీ టు దేర్ సెషెల్లస్. అండ్ సెషెల్లస్ లో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ భారత్కి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అవర్ వసాల్. అది అక్కడ ఏంటంటే యుఎస్ కి ఉంది, చైనాకి ఉంది, భారత్కి ఉంది. 3 కంట్రీస్. ఒకటి సూపర్ పవర్, రెండోది సెకండ్ లార్జెస్ట్ సూపర్ పవర్. వీఆర్ నాట్ ఈవెన్ ఏ రీజనల్ పవర్. సో అంటే వీళ్ళిద్దరిని ఎదుర్కొని మనం అక్కడ ఉండాలి అంటే గనక మనం మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు అంబులెన్స్లు ఇచ్చాము, యూపీఐ ఇంటిగ్రేట్ చేస్తాం అనే దానికంటే కూడా చాలా మ్యాసివ్లు పెట్టాలి. కానీ అంత పెడితే మనకి వయబులా? ఇట్ ఈస్ నాట్ దట్ వయబుల్. కానీ అలాగని వదిలేస్తే యుఎస్కి చైనాకి వెళ్ళిపోతుంది. సో మనం ఏంటంటే ఇలాంటి కొనండ్రములు మనకి చాలా ఉన్నాయి. సో ఏంటంటే వాట్ ఎవర్ వీ క్యాన్ మనం అక్కడ చేస్తున్నాం. బట్ ఏదైతే డైమండ్ ఆఫ్ నెక్లెస్ ఉందో అంటే మోదీ గారు దీన్ని ఎంత లాంగ్ టర్మ్ ఆలోచిస్తూ వచ్చారంటే ఇటీవల ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అవుతున్నప్పటి నుంచి మీరు గనక గమనించినట్టయితే మోదీ గారు ఒమాన్తో ఒక ప్యాక్ట్ చేసుకున్నారు. ఆ ప్యాక్ట్ లో ఏంటి, వి గాట్ ఇది క్వామ్ పోర్ట్ ఒమాన్ లో. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏవైతే మనకి యుఏఈ నుంచి కానివ్వండి, ఖతార్ నుంచి వచ్చేవి ఉన్నాయో అవి ఒమాన్ లో ఆ పోర్ట్ లో డాక్ అవుతున్నాయి. సో మనకి ఏంటంటే అదొకటి ఉంది. చాలా మంది చాబహార్ని వదిలేసుకున్నాం అంటున్నారు.
మొన్న రీసెంట్లీ బ్రిక్స్ సమిట్ కి ఇరాన్ వాళ్ళు వచ్చినప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఇరాన్ దే దెమ్సెల్వ్స్ ఆస్క్డ్ us టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ చాబహార్ అగైన్. ఓకే, వాళ్ళే మళ్ళీ చాబహార్ ని తీసుకోమని అన్నారు. సో యాక్చువల్ గా చాబహార్ ఏంటంటే వి నెవర్ లెఫ్ట్ చాబహార్ అండ్ సిన్స్ వీ గాట్ దట్ మన వాళ్ళు యాజ్ యూజువల్లీ రన్ చేయని నరేటివ్ వదిలేసింది, ఫేక్ నరేటివ్ రన్ అయిన దాంట్లో ఒకటి ఫ్యాక్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే చాబహార్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం పెడతామని మాట ఇచ్చామో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టేశాం. సో మనం అక్కడతోనే అవర్ వర్క్ వాస్ డన్. సో ఇప్పుడు ఏంటంటే వి వాంట్ టు ఎంటర్ ఇన్ టు చాబహార్ జస్ట్ లైక్ మనం ఒమాన్ పోర్ట్ ఎలా అయితే తీసుకున్నామో, ఇండోనేషియాలో సబాంగ్ పోర్ట్ ఎలా అయితే తీసుకున్నామో, అసంప్షన్ ఐలాండ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే చాబహార్ పోర్ట్ ను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం టు కౌంటర్ గ్వాదర్. సో అదొకటి నడిచింది. సింగపూర్ కి వాళ్ళు కూడా ఇటీవల మనం ఇప్పుడు మాట్లాడుకున్న టైంలో ఐ థింక్ 1 week బ్యాక్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు వాళ్ళ కౌంటర్ పార్ట్ కూడా డిఫెన్స్ టైస్ మీద మాట్లాడుకున్నామన్నారు. సో వీ డోంట్ నో వాట్ డిఫెన్స్ టైస్ హ్యాపెండ్. దాని తర్వాత అండ్ మయన్మార్ లో మీకు చెప్పాను మనకి వాళ్ళకి రెండింటికి మధ్య ఉన్నాయి. ఇటీవల మయన్మార్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళ ఎన్ఎస్ఏ కూడా ఇక్కడికి వచ్చారు. సో పాయింట్ ఏంటంటే ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ హియర్ ఇస్ మనకి యుఎస్ ఒక థ్రెట్ ఉంది కరెక్టే, బట్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ చైనా. చైనా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూజింగ్ పాకిస్తాన్ అండ్ ఇట్స్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. దాని మెయిన్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే ఎన్జిఓస్ ఇన్ అవర్ కంట్రీ, మన మీడియా అండ్ ఫేక్ న్యూస్. వీటన్నిటిని వాడి ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ భారత్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ గ్రిప్ ఆన్ అవర్ allies కానీ ఇవి కానీ. సో అందుకే మనం ఏం చేస్తున్నామంటే స్ట్రాటజికల్లీ మనం బంగ్లాదేశ్ తోని మనం ఇప్పుడు టూరిస్ట్ వీసాలకు కూడా మనం ఇచ్చాం. వెన్ దే అనౌన్స్ దట్ మేము బంగ్లాదేశ్ మొంగ్లా పోర్ట్ ఇచ్చింది అన్నప్పుడు వై పబ్లిక్ టు పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయాలని. అట్ ది సేమ్ టైమ్ సి వీ హ్యావ్ అవర్ ఓన్ లివరేజ్ ఓవర్ బంగ్లాదేశ్. రీసెంట్ బంగ్లాదేశ్ ఎనర్జీ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ భారత్. మనం త్రిపుర నుంచి ఇచ్చేదే కాకుండా వయా నేపాల్ కూడా మనకి ఇవ్వాలి. ఇప్పుడు నేపాల్ది మనం ఆపేసాం, నేపాల్ది నేపాల్ బంగ్లాదేశ్కి ఇవ్వకూడదని. అండ్ దాని తర్వాత అగైన్ ఇంకొకటి మోంగ్లా పోర్ట్ది ఏంటి అంటే వాళ్ళ అంటే చైనా ప్లాన్ ఏంటంటే మోంగ్లా పోర్ట్ నుంచి దే వాంట్ టు యూజ్ ఒక హైవే కారిడార్ కట్టాలనుకుంటున్నారు. అదేంటి చైనా బంగ్లాదేశ్ మయన్మార్ కారిడార్. ఐరనీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మోంగ్లా పోర్ట్కి ఏదైతే వస్తాయో వాళ్ళు వాటిని త్రూ హైవే మయన్మార్కి తీసుకెళ్లాలని, రైల్ రోడ్ ఆర్ సంథింగ్. ఆ మోంగ్లా పోర్ట్ దగ్గర ఏదైతే హైవేలు రైల్వేస్ కట్టారో అవి మనం చేసిన అభివృద్ధి. అంటే మనకి కూడా అక్కడ స్టేక్ ఉంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదా. ఎస్, మొంగ్లాకి వేసిన రైల్వే ట్రాక్స్ ఏర్పాటు చేసిన ఈ స్టేషన్స్ మన ఆధ్వర్యంలో నిర్మాణం అయినప్పుడు ఎస్ ఒక పోర్ట్ మీద చైనా క్లెయిమ్ ఎట్లా చేసేసుకుంటుంది, చేసుకున్న వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు? యు ఆర్ 100% రైట్. కానీ మనం రైల్వే హైవే అక్కడ డెవలప్మెంట్ మనం చేయగలిగాం. కానీ మన గవర్నమెంట్ సమ్హౌ దే లెఫ్ట్ మోంగ్లా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మోంగ్లాది 2016-20 వరకు ఒప్పందాలు జరిగాయి. 24లో యూనిస్ ప్రభుత్వం వాళ్ళు కూడా అడిగారు మోంగ్లా పోర్ట్ స్టేటస్ ఏంటని. బట్ సిన్స్ అవర్ గవర్నమెంట్ డిడ్ నాట్ గో ఫార్వర్డ్, అదాని వాళ్ళు కూడా యాక్చువల్ గా బిడ్డింగ్ వేశారు, బట్ దే డిడ్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్. దాంతో ఇంకా యూనిస్ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసేసింది. అండ్ నౌ తారిక్ రెహమాన్ గవర్నమెంట్ దే గేవ్ ఇట్ టు చైనా. అండ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ మనకి ఇప్పుడు రాబోతున్నది ఇంకొకటి ఏంటంటే ఫైనల్ థింగ్, చిట్టగాంగ్ ఏరియాలో వీ గాట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఆ చిట్టగాంగ్ అనేది ఐ థింక్ మిజోరాం కి దగ్గర వస్తుంది భౌగోళికంగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ చిట్టగాంగ్ లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మనకి ఇచ్చారు ఎవరు, షేక్ హసీనా గవర్నమెంట్. తారిక్ రెహమాన్ కూడా కాదు, యూనిస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే దాన్ని రద్దు చేసేస్తే ఇప్పుడు ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో చైనా వాళ్ళు రావాలనుకుంటున్నారు. ఇక్కడ మనకి బై 1 get 1 ఆఫర్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ చైనా యుఎస్ గవర్నమెంట్ అక్కడ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటుంది. అండ్ రోహింగ్యా అరాకన్ సాల్వేషన్ ఆర్మీ ఏదైతే ఉందో మయన్మార్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్స్ మనకి అరాకన్ సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఆ ట్రైనింగ్ పేరుతోని ఐఎస్ఐ వాళ్ళని అక్కడ తెచ్చి బేస్లు ఏర్పాటు చేస్తుంది. ఇది ఊహించింది మనం, బేస్లు ఏర్పాటు చేస్తుంది. ఇది మనకి ఎంత పెద్ద థ్రెట్ అంటే మనము సిలిగురి కారిడార్ ఆల్టర్నేటివ్ గా మనకి థాయిలాండ్ కి అక్కడికి వెళ్ళడానికి మయన్మార్ ద్వారా మనం ఒకటి కాలాదాన్ మల్టీమోడ్ కారిడార్ అని ఒకటి కట్టాం. అది ఇప్పుడు ఆగిపోయింది, డెవలప్మెంట్ మధ్యలో ఆగింది. దానికి కారణం ఏంటంటే అరకన్ సాల్వేషన్ ఆర్మీని.
సో ఏ అరకన్ సాల్వేషన్ ఆర్మీ అయితే మయన్మార్ లో మన గ్రోత్ ని ఆపిందో ఇప్పుడు వాళ్ళకి ఐఎస్ఐ ట్రైనింగ్ ఇప్పిస్తున్నది. ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చి చిట్టగాంగ్ లో తెచ్చి కూర్చోబెడుతోంది. అంటే నువ్వు చిట్టగాంగ్ లో యుఎస్ ఉంది, పాకిస్తాన్ ఉంది, రోహింగ్యా ఉంది, చైనా ఉంది, అండ్ మోంగ్లాలోకి ఇప్పుడు వీళ్ళు వచ్చారు. సో ఇన్ ఏ వే వీఆర్ బీయింగ్ కార్నర్డ్ అండ్ ఐ రియలీ డోంట్ నో వెదర్ వీఆర్ హ్యావింగ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ దెమ్ ఆల్ ఎట్ ఎ టైమ్ ఆర్ నాట్. ఎందుకంటే సి దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు గ్రో, నాట్ టు వేజ్ అ వార్. ఎందుకంటే వార్లోకి వెళ్ళినట్టయితే మన ఎకానమీ కంప్లీట్లీ స్టాగ్నెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు మరి ప్రయత్నిస్తుంది అది యుఎస్ చైనా మనం వార్లోకి తీసుకెళ్లాలని. మనం దాన్ని ఒక రకంగా దాన్ని స్టాల్ చేస్తూ వెళ్తున్నాం. బట్ వాట్ ఇఫ్ దే పుషస్ డౌన్ ద లైన్? సమ్హౌ చైనాది రీసెంట్లీ మయన్మార్ లో యాక్టివిటీస్ పెరిగాయని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఫేక్ న్యూస్ వస్తుంది, లైక్ దే ఆక్యుపైడ్ సంథింగ్ అని చెప్పి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో వాళ్ళ యాక్టివిటీస్ పెరిగాయి. ప్రాబ్లం ఏంటంటే గాల్వాన్ అప్పుడు ఏ కారణాలు అయితే చైనా మన మీద ఇన్వైట్ చేస్తుందో ఇప్పుడు అవే కారణాలు చైనాకు వస్తున్నాయి. దాని గ్రోత్ రేట్ పడిపోయింది. వరల్డ్ ఈజ్ లుకింగ్ చైనా అనే వెరీ ఒక రకంగా అనుమానపు కళ్ళతో చూస్తున్నారు. ఒక రకంగా కాదు, పలు రకాలుగా. సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఎలా అయితే డిస్ట్రాక్ట్ చేయడానికి మన మీదకి వచ్చారో ఇప్పుడు కూడా అలాగే వస్తారా? బట్ వెన్ దే కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ 2020, కెన్ దే నౌ? ఇఫ్ నాట్, వాట్ ఈస్ దేర్ ప్లాన్ బి? వాళ్ళు ఇంకేమన్నా ఆలోచించారా? ఈసారి వాళ్లతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ కూడా ఏమైనా పాత్ర పోషిస్తాయా? ఇఫ్ దే ప్లే ఎనీ సచ్ కైండ్ ఆఫ్ రోల్, ఆర్ వి రెడీ ఫర్ దట్? ఇందులో తగుదనమ్మా అంటూ యుఎస్ ఏమన్నా మళ్ళీ మిస్చీవియస్ యాక్టివిటీ చేస్తుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. బట్ I trust our government. They are doing whatever they can to avert all these threats. They do discharge 100% correct mechanism only. Let's hope Galwan లాంటి మిస్అడ్వెంచర్ చైనా చేయకూడదనే మనం కోరుకోవాలండి. Thank you. Thank you. Namaste.